మీకు వీడియోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మళ్ళీ తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దనే ఇప్పుడే డైరెక్ట్ వీడియోలోనే మీకు చెప్పేస్తున్నాను. అనేది మనకి ఇక్కడ మనకి సపరేట్ కనెక్షన్తో హౌస్కి ఈ షటర్కి సంబంధం అనేది లేదు. సో సపరేట్గా మనకి కట్టడం జరిగింది. అది బాగిలత నుంచి హైత్ నగర్ వెళ్ళే మధ్యలో ఉంటుంది. ఇది మాత్రం హైత్ నగర్ కిందకే వస్తుంది. కాకపోతే మనకి 2 వేస్ ఉన్నాయి. బాగిలత రోడ్ నుంచి మనకి డైరెక్ట్ రోడ్ యాక్సెస్ ఉంటుంది. హైత్ నగర్ నుంచి కూడా డైరెక్ట్ రోడ్ యాక్సెస్ ఉంటుంది. సో హలో అండి, నమస్తే, వెల్కమ్ టు జేవిఎన్ ప్రాపర్టీస్. సో ఈరోజు మీ ముందుకి ఎంతో అద్భుతమైన హౌస్ అనేది మీ ముందుకు సేల్కి తీసుకురావడం జరిగింది. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒకటి చెప్పాల్సిన విషయం ఏంటంటే, మన ప్రాపర్టీస్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మేము రెగ్యులర్గా వీడియోస్ అనేది పెట్టడం జరుగుతుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు అలాంటి అద్భుతమైన ప్రాపర్టీస్ మీకు రెగ్యులర్గా అప్డేట్ ఉంటాయి. సో దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా వీడియోని లైక్ చేయండి. మీ సైడ్ నుంచి కూడా మాకు సపోర్ట్ అనేది చాలా అవసరం. సో మీరు సపోర్ట్ చేస్తే మేము అనేది ఇంకా అద్భుతమైన ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ హౌస్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయే ముందు మీరు కూడా మాతో ప్రమోషన్స్ చేయించుకోవాలనుకుంటే ప్రమోషన్స్ కానీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ మనకు ప్రమోషన్ అనేది మన ఛానల్లో ఇంత నీట్ ఎక్స్ప్లెనేషన్తో చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన నెంబర్ మీకు స్క్రీన్ పైన కనబడుతుంది. వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. అఫోర్డబుల్ ప్రైస్లో మనం అనేది ప్రమోషన్ చేయడం జరుగుతుంది. సో ఈ హౌస్ గురించి ఇక మాట్లాడుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి 133 గజాల్లో కట్టడం జరిగింది. సెమీ కమర్షియల్ హౌస్ అనమాట. మనకు ఒక ఇది షట్టర్తో రావడం జరుగుతుంది. అలాగే మనకి బ్యాక్ సైడ్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK, పైన ఫస్ట్ ఫ్లోర్లో మనకి 2 BHK పోర్షన్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ హౌస్ డీటెయిల్స్ మనకి మీకు క్లియర్గా చెప్పినట్టయితే, ఈ హౌస్ మీరు షట్టర్ చూస్తున్నారు కదా, ఈ షట్టర్ అనేది మనకి ఇక్కడ మనకి సపరేట్ కనెక్షన్తో హౌస్కి ఈ షట్టర్కి సంబంధం అనేది లేదు. సో సపరేట్గా మనకి కట్టడం జరిగింది. అది కూడా మీకు ఎందుకు కట్టిండో నేను క్లియర్గా చెప్తాను. మీకు దానికన్నా ముందు మీరు ఫ్రంట్లో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి 30 feet వైడ్ రోడ్, ఆల్రెడీ సీసీ రోడ్ అనేది మనకి వేసి ఉంది. సో ఇలా మీరు పొడుగు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆల్రెడీ ఇటు నుంచి కానీ మనకి 30 feet వైడ్ రోడ్ అనేది సీసీ రోడ్ వేయడం జరుగుతుంది. కాకపోతే ఈ షట్టర్కి అనేది మనకి కొంచెం మీదిపోటు అనేది ఉందన్నమాట. ఈ హౌస్కి మనకి షట్టర్కి ఓన్లీ సగం షట్టర్ వరకు మనకి మీదిపోటు రావడం జరుగుతుంది. సో అది మీకు వీడియోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మళ్ళీ తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మీదిపోటు లేదు ఉంది అని మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీకు డైరెక్ట్గా ఇప్పుడే మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దనే ఇప్పుడే డైరెక్ట్ వీడియోలోనే మీకు చెప్పేస్తున్నాను. ఇది మనకి సగం వరకు ఈ రోడ్ అనేది మీదిపోటు రావడం జరుగుతుంది. అందుకే హౌస్కి ఎలాంటి కనెక్టివిటీ లేకుండా, అంటే హౌస్కి షట్టర్కి కనెక్టివిటీ లేకుండా మనకి బ్యాక్ సైడ్లో గ్యాప్ ఇవ్వడం జరిగింది. అది నేను మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో మనకి ఈ హౌస్ అనేది మనకి 133 హౌస్ డైమెన్షన్స్. హౌస్ ఏరియా ఒకటి వచ్చేసి 122 గజాల్లో మనకి హౌస్ రావడం జరుగుతుంది. రిమైనింగ్ ఏరియాలో మనకి షట్టర్ ప్లస్ పార్కింగ్ ఏరియా అనేది రావడం జరుగుతుంది సపరేట్గా. సో మన డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి వెడల్పు 20 రావడం జరుగుతుంది, పొడుగు 60 రావడం జరుగుతుంది. సో మీకు ముందే చెప్తున్నా, వెడల్పు అనేది విత్ అనేది మనకి 20 రావడం, సో లెంత్ అనేది మనకి 60 రావడం జరుగుతుంది అనమాట. సో మనం లేట్ చేయకుండా హౌస్ లోపలికి వెళ్ళి హౌస్ ఎలా ఉందో చూసేద్దాం రండి. సో ఇక్కడ మనకి పార్కింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఒక 2 cars వరకు మనం పార్క్ చేసుకోవచ్చు. సో మనకి ప్రస్తుతానికైతే వర్క్ జరుగుతుంది కాబట్టి కొంచెం హడావిడి ఉంటుంది. సో ఇక్కడ మనకి బోర్ కనెక్షన్, ట్యాంక్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. బోర్ మీరు చూడొచ్చు, 300 నుంచి 400 ఫీట్లు అనేది వేయడం జరిగింది. ఇక్కడ ఇది వచ్చేసి మనకి ట్యాంక్ ఇవ్వడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మనకు ఆల్రెడీ ఫ్రంట్లో మీకు సీసీ రోడ్ ఆల్రెడీ చూపించాను కదా, దాంట్లో ఉంటుంది. కిచెన్ వాటర్ కనెక్షన్ ఉంటుంది. ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో మనకి స్టెప్ జోన్లో వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ ఇంకా రిమైనింగ్ స్పేస్ అనేది పార్కింగ్ ఏరియాకి వదిలిపెట్టడం జరిగింది. సో ఇక్కడ కూడా ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మనకి కార్ పార్క్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది 1 BHK పోర్షన్ ఇవ్వడం జరిగింది. సో రెంటల్ పర్పస్ కోసం మనకు అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎంట్రన్స్ లో మనకు ఒక విండో, ఒక డోర్ ఇవ్వడం జరిగింది. సో ఎంట్రీ అయి చూద్దాం మనం లోపలికి. సో ఇలా ఉంటుంది హౌస్. మనకి ఎంట్రీలోనే హాల్ ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్లో టీవీ యూనిట్, లెఫ్ట్ సైడ్లో మనకి విండో ఇవ్వడం జరిగింది వుడెన్ స్టైల్తో. ఇక్కడ ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ పైన స్టోరేజ్ ఏరియా, ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. ఇక్కడ మనకి విండో, యూపీవీసీ విండో ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడ మనకి బాల్కనీకి కనెక్ట్ అవుతుంది డోరు. చూసుకోవచ్చు బాల్కనీది చిన్న వాష్ ఏరియా లెక్క ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కిచెన్.
ఇక్కడ చిన్నగా పూజ గది, ఇది రెంటల్ పర్పస్ కోసం కాబట్టి మనకి కట్టడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఇది వచ్చేసి కిచెన్. కిచెన్ కూడా వైట్గా రావడం జరుగుతుంది, మొత్తం గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. సో ఇలా ఉంటుంది. ఒక కనెక్టింగ్ డోర్ ఉంటుంది ఇక్కడికి, అవుట్ సైడ్కి ఈ డోర్ అనేది కనెక్ట్ అవుతుంది. సో అవుట్ సైడ్ మనకి సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఇది కనెక్టింగ్ డోర్ అనేది ఇది. నెక్స్ట్ మనం సో ఇలా మనకి ఇక్కడ టైల్స్, ఇక్కడ మనకి రిఫ్రిజిరేటర్ ఏరియా, ఫ్రిడ్జ్ లొకేట్ చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇక్కడ స్పేస్ ఇచ్చి పెట్టడం జరిగింది. ఇక్కడ వాషింగ్ బేసిన్ లొకేట్ చేసుకోవచ్చు, మనకు ఆల్రెడీ కనెక్టివిటీ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్, మీరు చూసుకోవచ్చు. కామన్ వాష్రూమ్ టైల్స్ కూడా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఎలాంటి అడావిడ్ లేకుండా సింపుల్ కాంబినేషన్తో మనకి ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, అదొకటి మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి బెడ్రూమ్, కింద గ్రౌండ్ ఫ్లోర్లో బెడ్రూమ్ అనమాట. సో పెయింటింగ్ డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది, ఫాల్ సీలింగ్ డిజైన్ డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది, ఒక విండో ఇవ్వడం జరిగింది. ఇది కలర్ పెయింటింగ్, కలర్ రీడింగ్ అనేది ఇలా ఇవ్వడం జరిగింది. డోర్స్ కూడా మంచి క్వాలిటీ యూజ్ చేయడం జరిగింది. సో ఇది టోటల్గా గ్రౌండ్ ఫ్లోర్లో ఇలా ఉంటుంది హౌస్ అనేది. మొత్తం చూసారు కదా, మీకు మళ్ళీ క్లియర్గా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనకి ఇట్లా వస్తుంటే పార్కింగ్ ఏరియా, ఇది పార్కింగ్ ఏరియా ఉంటుంది. సో ఇక్కడ మనకి స్టెప్స్ ఉంటాయి, పైకి వెళ్ళి మనం చూసేద్దాం ఫస్ట్ ఫ్లోర్ అనేది ఎలా ఉందో. ఫస్ట్ ఫ్లోర్ మీరు చూసుకోవచ్చు, పైన ఫాల్ సీలింగ్ డిజైన్ వుడెన్ కలర్తో. సో లైఫ్ టైం వెంటిలేషన్ అనేది ఈ స్పేస్లో మనకి లైఫ్ టైం వెంటిలేషన్ అనేది ఫ్రంట్లో రావడం జరుగుతుంది. ఇది కూడా షట్టర్, కమర్షియల్ షట్టర్ కూడా సపరేట్గా సందు వదిలి మనకి ఇది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ప్లేసు, ఇది పార్కింగ్ ఏరియా. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది మనకి ఫుల్ టేక్ డోర్తో డిజైన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టెప్స్. సో మనం ఎంట్రీ అయ్యి చూద్దాం డోర్ డిజైన్ ఒకసారి అయితే మీరు అబ్జర్వ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్. సో ఇది ఎంట్రీలోనే ఇలా ఉంటుంది. కింద ఫాల్ సీలింగ్ డిజైన్, పైన కింద మీరు చూసుకోవచ్చు ఫ్లోరింగ్ అనేది ఎంత అద్భుతంగా ఇవ్వడం జరిగిందో. కలర్ పెయింటింగ్, మనకి 3 విండోస్ రావడం జరుగుతుంది, యూపీవీసీ విండోస్. ఇది ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఫాల్ సీలింగ్ డిజైన్ హాల్లో పెద్దగా ఇవ్వడం జరిగింది, హారిజంటల్ హాలు. సో మీకు చెప్తున్నాను కదా, 133 గజాల ఇల్లు అయితే మనకి 122 గజాల్లో మనకి హౌస్ రావడం జరుగుతుంది. రిమైనింగ్ గజాలలో మనకి షట్టర్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ ఎంట్రీలోనే సేమ్ మనకి కిచెన్ ఇవ్వడం జరిగింది, పూజా గది కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ పూజా గది లొకేట్ చేయడం జరిగింది. ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక సింపుల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళ గురించి ఎక్స్పెషల్లీ ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో ఇది మనకి బాల్కనీ, ఇక్కడ ఏరియా వాష్ ఏరియా, కిచెన్కి కనెక్టింగ్గా వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. మంచి లొకాలిటీలో సరౌండింగ్స్ మొత్తం హౌసెస్ ఉంటాయి. సో నెక్స్ట్ మనం ఇట్లా రిటర్న్ వచ్చేస్తే మనకి ఇక్కడ బెడ్రూమ్స్ ఉంటాయి, 2 బెడ్రూమ్స్ ఆపోజిట్ సైడ్స్లో 2 బెడ్రూమ్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ బెడ్రూమ్, ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. ఫస్ట్ బెడ్రూమ్ ఇలా ఉంటుంది, ఒక విండోతో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడొచ్చు అటాచ్డ్ వాష్రూమ్, చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది, టైల్స్ డిజైన్స్ కూడా. సో నెక్స్ట్ మనకి సెకండ్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం మనం. 2 బెడ్రూమ్స్లో 2 అటాచ్డ్ వాష్రూమ్స్, కామన్ వాష్రూమ్ ఏమి ఉండదు. 2 బెడ్రూమ్స్లో 2 అటాచ్డ్ వాష్రూమ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫాల్ సీలింగ్ డిజైన్, ఇక్కడ బ్లూ కలర్ పెయింట్తో ఇవ్వడం జరిగింది. ఇది హౌస్ ఇలా రావడం జరుగుతుంది, ఫాల్ సీలింగ్ డిజైన్. ఇక్కడ రైట్ సైడ్లో అటాచ్డ్ వాష్రూమ్. సింపుల్గా చూస్తున్న వాళ్ళకైతే తక్కువ బడ్జెట్లో నాకు సింపుల్గా హౌస్ కావాలి అంటే ఈ హౌస్ అనేది మీకు ఎలాంటి అడావిడ్ లేకుండా సింపుల్గా కట్టడం జరిగింది. ఇది సో ఇది అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. సో ఇది టోటల్గా హౌస్ అనేది ఇలా ఉంటుంది. చూచారు కదా. సో ప్రైస్ అండ్ లొకేషన్ గురించి మనం సపరేట్గా మాట్లాడుకుందాం. సో చూసారు కదా అండి హౌస్ ఎంత సింపుల్గా ఉందో.
సో ఇది వచ్చేసి మనకి మీకు ఆల్రెడీ చెప్పాను 133 గజాలు మొత్తం ఏరియా మనకి బిల్డ్ చేయడం జరిగింది. అందులో హౌస్ కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి 122 గజాలు, రిమైనింగ్ అనేది మనకి షెడర్కి వెళ్ళిపోతుంది. ముందర పార్కింగ్ ఏరియా అనేది మీరు ఆల్రెడీ చూసారు. సో ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి భాగీరథ నుంచి హైత్ నగర్ వెళ్ళే మధ్యలో ఉంటుంది. ఇది మాత్రం హైత్ నగర్ కిందకే వస్తుంది. కాకపోతే మనకి 2 వేస్ ఉన్నాయి. భాగీరథ రోడ్ నుంచి మనకి డైరెక్ట్ రోడ్ యాక్సెస్ ఉంటుంది, హైత్ నగర్ నుంచి కూడా డైరెక్ట్ రోడ్ యాక్సెస్ ఉంటుంది. సో భాగీరథ నుంచి 1.8 కిలోమీటర్స్ మధ్యలో రావడం జరుగుతుంది. అలాగే హైత్ నగర్ బస్ స్టాండ్ నుంచి 3 to 3.5 కిలోమీటర్స్ అనేది మనకి రావడం జరుగుతుంది అనమాట. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా పైన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో ఇక ప్రైస్ విషయానికి వచ్చేసి మనకి 1,05,00,000 చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది. చాలా తక్కువ ధరలో మనకి ఈ హౌస్ అనేది రావడం జరుగుతుంది. 1,05,00,000 చెప్తున్నారు, నెగోషియబుల్ ఉంటుంది. సో మరిన్ని అద్భుతమైన ప్రాపర్టీస్ కోసం మన JVN ప్రాపర్టీస్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి.